యేసుక్రీస్తు శిలువపై పలికిన మూడో మాట. మానవీయ సంబంధాలకు, బాధ్యతకు మరియు ప్రేమకు నిదర్శనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26 మరియు 27 వచనములు. తన తల్లి తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచి ఉండట చూసి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అని అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాను. ఈ మాటను యేసు తన తల్లి అయిన మరియను మరియు తనకు అత్యంత ప్రియమైన శిష్యుడైన యోహానును ఉద్దేశించి పలికారు. ఇందులో మనం గమనించాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే, 1. కుమారునిగా బాధ్యత. శిలువపై అంతటి భయంకరమైన ప్రాణవేదన అనుభవించినప్పటికీ యేసు తన తల్లిని మరువలేదు. ఒక కుమారునిగా ఆమె భవిష్యత్తు గురించి, ఆమె సంరక్షణ గురించి ఆలోచించి తన శిష్యుడైన యోహానుకు ఆమెను అప్పగించారు. ఇది మన తల్లిదండ్రుల పట్ల చూపవలసిన బాధ్యతను గుర్తు చేస్తుంది. రెండవది ఆత్మీయ కుటుంబం. రక్త సంబంధం కంటే ఆత్మీయ సంబంధం గొప్పదని యేసు ఇక్కడ నిరూపించారు. తన శిష్యుడిని తన తల్లికి కుమారునిగా మార్చడం ద్వారా విశ్వాసులందరూ ఒకే కుటుంబం అనే సందేశాన్ని ఇచ్చారు. మూడవది ప్రేమ మరియు త్యాగం. తన ప్రాణత్యాగం చేస్తున్న సమయంలో కూడా ఇతరుల క్షేమం కోసం ఆలోచించడం యేసులోని అపారమైన ప్రేమకు నిదర్శనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మూడవ మాటకు సంబంధించి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, శిలువపై నీవు చూపిన ఆత్మీయ అనుబంధాన్ని బట్టి నీకు స్తోత్రములు. వేదనలో ఉండి కూడా నీ తల్లి క్షేమాన్ని కోరిన నీవు మాకు గొప్ప ఆదర్శం. మా కుటుంబాల పట్ల, మా తల్లిదండ్రుల పట్ల మాకున్న బాధ్యతలను నెరవేర్చే జ్ఞానాన్ని మాకు ప్రసాదించు. ఒకరినొకరు ప్రేమించుకుంటూ నీ ఆత్మీయ కుటుంబంలో ఐక్యంగా ఉండే కృపను మాకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.